మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్గా యువ హీరో కార్తికేయ నటిస్తున్నాడన్నది టాక్. గాడ్ ఫాదర్లోనూ చిరు ఇలాంటి ప్రయత్నమే చేశాడు. ఆ సినిమాలో సత్యదేవ్ విలన్గా నటించాడు. చిరుకి సత్యదేవ్ పెద్ద అభిమాని. కాబట్టి సత్యదేవ్కి ఆ రూపంలో ఓ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఇచ్చాడు చిరంజీవి. అనిల్ రావిపూడి సినిమా విషయానికొస్తే కార్తికేయ కూడా చిరంజీవికి వీరాభిమానే. ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పాడు కార్తికేయ. ఓ స్టేజ్పై మెగాస్టార్ పాటకు మెగాస్టార్ ముందే స్టెప్పులు వేసి చిరుకు మరింత దగ్గరయ్యాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కార్తికేయ విలన్ అనేసరికి సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మెగాస్టార్ సినిమాలో కార్తికేయ నటించనున్నాడనే విషయంపై టీం సైలెంట్గా ఉంది. కార్తికేయ చేస్తున్నాడని ఎక్కడా అనలేదు, చేయట్లేదని తెలపలేదు. చిత్ర బృందమే ఈ విషయాన్ని కావాలని లీక్ చేసిందేమో అని టాక్ నడుస్తోంది. తమ మనసులో మాటని మీడియాకు లీక్ చేసి ఆ తర్వాత వచ్చే రియాక్షన్ చూసి అప్పుడు నిర్ణయం తీసుకోవడం కొన్ని సినిమాలకు జరుగుతూ ఉంటుంది. అలా ఈ ఆప్షన్ని బయటికి తీసుకొచ్చారేమోనని టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ చిత్ర బృందం కార్తికేయను సంప్రదించలేదని సమాచారం. ఇంతకుముందు తమిళంలో అజిత్ సినిమాలో కార్తికేయ నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత నాని గ్యాంగ్ లీడర్లోనూ విలన్గా నటించారు కార్తికేయ. చిరుతో సినిమా గాని ఓకే అయితే ఇక కార్తికేయ కెరీర్ సెటిల్ అయినట్టేనని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది.